వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. జీ రామ్జీ అనేది ఉత్తర దేశ గ్రామీణ ప్రాంతాల్లో పలకరింపు. పాత హిందీ సినిమాలో పాత్రలు కలిసేటప్పుడు కూడా ఇలాగే ముందుగా అభివాదం చేసుకునేవారు. అయితే బాలీవుడ్ రాను రాను డీ గ్యాంగ్ చేతుల్లోకి వెళ్ళిపోవడంతో హిందీ సినిమా మొత్తం భారత సంస్కృతి నుంచి బాగా దూరంగా జరిగిపోయింది. మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో జీ రామ్జీ పిలుపు అలవాటు చేయడానిక అన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్చి విబి జీ రామ్జీ అని పేరు పెట్టారు. అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్. రోజ్గార్ అంటే ఉపాధి, ఆజీవిక అంటే జీవనాభృతి. కొత్త ఉపాధి హక్కు చట్టంలో 5 ముఖ్యమైన మార్పులు తీసుకొస్తున్నారు. అందులో మొదటిది హామీ ఇచ్చిన వేతన ఉపాధి రోజుల సంఖ్యలో పెరుగుదల. విబి జీ రామ్జీ బిల్ ప్రకారం ఒక్కో గ్రామీణ కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో మాన్యువల్ పని కోసం 125 రోజుల ఉపాధిని హామీ ఇస్తుంది. ఇది ఎంజీఎన్ఆర్ఈజీఏ క్రింద ప్రస్తుతం 100 రోజుల నుంచి పెరిగింది. అంటే గతంలో 100 రోజులు ఉండేది మహాత్మా గాంధీ రోజ్గార్ యోజనలో, ఇప్పుడు ఇది 125 రోజులు చేశారు. ఇక రెండవది కేంద్ర రాష్ట్రాల మధ్య నిధులు పంచుకోవడం. ఎంజీఎన్ఆర్ఈజీఏలో కేంద్రం పని కోసం పూర్తి వేతన బిల్ని భరిస్తుంది. కానీ విబి జీ రామ్జీ బిల్ ప్రకారం ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలు అంటే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ కోసం కేంద్రం రాష్ట్రం 9:10 నిష్పత్తిలో, మిగిలిన రాష్ట్రాలు మరియు లెజిస్లేషన్ ఉన్న యూనియన్ టెరిటరీలు 60-40 నిష్పత్తిలో ఖర్చులు భరించాల్సి ఉంటుంది. మూడవది నార్మేటివ్ అలాకేషన్. లేబర్ బడ్జెట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వారీగా అబ్జెక్టివ్ పారామీటర్ల ఆధారంగా నార్మేటివ్ అలాకేషన్ను నిర్ణయిస్తుంది. దాని ప్రకారం నిధులు విడుదల చేస్తుంది. ఈ అలాకేషన్ను మించిన ఖర్చులు రాష్ట్రాలు చేస్తే ఆ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. నార్మేటివ్ అలాకేషన్ అంటే కేంద్రం రాష్ట్రానికి చేసే నిధుల పంపిణీ. ఈ మార్పు 4వ దానికి సంబంధించి అత్యంత ముఖ్యమైనది. వ్యవసాయ పనులకు కార్మికులు అందుబాటులో ఉండే విధంగా వ్యవసాయ ఋతువుల కాలంలో ఉపాధి హక్కు ఆపివేయడం. మొదటిసారిగా బిల్ ఉపాధి హక్కును ఆపివేయడానికి అవకాశం ఇస్తుంది. వ్యవసాయ ఋతువుల్లో అంటే పంటల విత్తు మరియు కోత సీజన్లు కార్మికులు వ్యవసాయ పనులకు అందుబాటులో ఉండడానికి అన్ని వ్యవసాయ పనులు ప్రకటించిన పీక్ సీజన్లలో గ్రామీణ ఉపాధి పథకం పనులు చేపట్టకూడదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవసాయ కాలాలను ముందుగా ప్రకటిస్తాయి. స్థానిక వ్యవసాయ అవసరాల దృష్ట్యా ఇవి జిల్లాలు, బ్లాక్లు, గ్రామ పంచాయతీలు లేదా ఆగ్రో క్రెమేటిక్ జోన్ల వారిగా మారవచ్చు. ఇవి ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం అత్యధికంగా 60 రోజులు దాటకూడదు. ఇక 5వది వారానికి ఒకసారి వేతనాల చెల్లింపు. కొత్త బిల్ ప్రకారం ప్రస్తుతం ఉన్న 15 రోజులలో చెల్లించాలి అనే నిబంధనకు బదులు పని పూర్తయిన తర్వాత వారానికి ఒకసారి లేదా గరిష్టంగా 2 వారాల్లోపు చెల్లించాలి. ఆలస్య చెల్లింపులుంటే 0.05% డైలీ ఆలస్య పెనాల్టీ ప్రస్తుతంలాగే ఉంటుంది. ఇక కొత్త బిల్లు అవినీతి అరికట్టే చర్యలు పై దృష్టి సారించింది. చేయని పనులు చేసినట్టుగా చూపించడం, ఫేక్ వర్కర్స్ జీతాలు క్లెయిమ్ చేయడం తగ్గడానికి రాష్ట్రాలపై కూడా ఆర్థిక భారం పెట్టారు. ఏఐ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్, స్ట్రాంగర్ సోషల్ ఎడిక్ట్స్ అంటే ప్రతి గ్రామ పంచాయతీకి సంవత్సరానికి 2 సార్లు రియల్ టైమ్ డాష్ బోర్డ్స్, జీపీఎస్ ఆధారిత పనులు మానిటరింగ్. 5 అన్ని ఆస్తులు ఒక యూనిఫైడ్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ లో మ్యాప్ చేయడం. ఇది ఫేక్ వర్కర్స్ ని గుర్తించడం, చేసిన పని మళ్ళీ చేసినట్లుగా చూపించడం అరికడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే పూర్వం నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం భరించేది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం, అవినీతి పట్టించుకోకుండా ఉండడం జరిగేది. ఇప్పుడు వాటి వాటా కూడా ఉంటుంది కాబట్టి స్కీమ్ పక్కాగా అమలై అసలైన లబ్ధిదారులకు లాభం చేకూరుతుందని కేంద్రం భావిస్తుంది. ఈ బిల్ పార్లమెంట్లో ఈ రోజు ప్రవేశపెట్టబడింది, పాస్ అవ్వలేదు, ఇంకా పాస్ కావాల్సి ఉంది. ఏదేమైనా ఇలాంటి సంస్కరణలు తేవాలంటే మోదీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు చేసే సహాయంతోనే రోజు ఈ ఛానల్ నడుస్తోంది. ప్లీజ్ కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 4 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.